మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు పీక్కెళ్ళిపోయాయి. ఈ రోజుతో ప్రచారం గూడా ముగుస్తుంది. ప్రధానంగా 3 పార్టీలు అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రచారం గూడా హోరాహోరా సాగింది. ఇంకొక వైపు ఈ ఎన్నికల సమయంలో గూడా అటు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఏదైతే ఉందో అది దగ్ధం కావడం వల్ల అనేక ఫైళ్లు గూడా దగ్ధమయ్యాయి. ఒక పార్టీకి సంబంధించి మేలు కోరేందుకే దీని వెనకాల కుట్ర కోణం ఉందని ఒక పార్టీ ఆరోపిస్తుంటే, మరొక పార్టీకి సంబంధించి కూడా కుట్ర కోణం ఉందంటూ ఒక పార్టీపై ఒక పార్టీ చేస్తుంటే, బీజేపీ ఇంకో పక్క 2 పార్టీలు కలిసి ఆడినటువంటి నాటకం ఇప్పటికే బీజేపీ కూడా కొన్ని ఆరోపణలు చేస్తుంది. ఇలాంటి విషయాల గురించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత మరి శశిధర్ రెడ్డి గారిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ల్యాబ్‌లో దగ్ధమైనటువంటి ఫైల్స్‌కి సంబంధించి అనేక అనుమానాలు మీ పార్టీ వ్యక్తం చేస్తుంది. కానీ 2 పార్టీలు మాత్రం ఒకరు ఫోన్ ట్యాపింగ్ కేసు, ఒకరు ఓటు నోటు కేసు అవన్నీ కూడా చెరిపేసేందుకు వాటన్నిటిని కూడా తగలబెట్టారనేది దాని వెనకాల కుట్ర కోణం ఉందా అని మీరు భావిస్తున్నారా? ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు? దీంట్లో వారిద్దరూ బీఆర్ఎస్, కాంగ్రెస్ మిలాఖాతు ఆహ్, కాలేదని ఎందుకు అనుకుంటాం? కలిసే దాన్ని తగలబెట్టారు. కలిసే నీది పోతుంది, మాది పోతుంది పోనీ. ఇప్పుడు ఆహ్, రేవంత్ రెడ్డి గారి పైన ఫోన్ ట్యాపింగ్ సీరియస్ మ్యాటర్. దాన్ని సుప్రీంకోర్టు కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి అంశం. సో అది పోవడానికి ఫోన్ ట్యాపింగ్ పోతే పోయింది. రేవంత్ రెడ్డి గారు తనను రక్షించుకోవడానికి దేనికైనా కాంప్రమైజ్ అవుతారు. వీళ్ళిద్దరు కలిసి చేశారు ఇది. ఏవో ఒకరి మీద ఒకరు ఆరోపణ న్యాచురల్గా చేస్తారు. ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, వాళ్ళు ఏదో ఒకరినొకరిని అపోజ్ చేసినట్టు వాళ్ళిద్దరు ఒకటే. ప్రజలు కూడా రేపు మోసపోవద్దు. బీఆర్ఎస్కి ఓటేస్తే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను చూసాం. పార్టీ ఫిరాయింపు చట్టాన్ని లెక్క చేయకుండా కాంగ్రెస్లో చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. రేపు మున్సిపల్ ఎన్నికల్లో అసలు పార్టీ ఫిరాయింపు చట్టం లేదు కనుక బీఆర్ఎస్ అని ఎవడైనా బీఆర్ఎస్కి ఓటేస్తే వాళ్ళు కాంగ్రెస్కే పోతారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినట్టు నుంచి ఏ విధంగా ఉంది, ప్రజల్లో ఎంత అసహనం మనం గమనిస్తున్నాం. సోషల్ మీడియా చూస్తే మాత్రం విపరీతమైనట్టు విమర్శలు చూస్తున్నాం. ప్రజల్లో వాస్తవంగా కూడా అలాంటి పరిస్థితి ఉంది. కనుక వీళ్ళిద్దరు కాకుండా బీజేపీకి ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ది ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలిసి ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి చేసినటువంటి క్విట్ ప్రోకో. ఇద్దరం కలిసి బయటపడదామని చెప్పి వాళ్ళు అండర్స్టాండ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. వీళ్లకు ఎన్నో కేసులలో దీనికి ఫోరెన్సిక్కు సంబంధం లేనటువంటి కేసులు ఎన్నో ఉన్నాయి వాళ్ళ మీద. తనదైతే తప్పించుకోవచ్చు అని చెప్పి ఈ ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ అంతా ఉంటారు కదా, కొంచెం విస్తృతంగా మొత్తం అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది కనుక ఒకరినొకరిని రక్షించుకోవడానికి ఇది కలిసి చేసినటువంటి కుట్రగా నేను భావిస్తున్నాను. మరొక పక్క బీజేపీ మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్లో కొంత 2 పార్టీలకు సంబంధించి కొంచెం ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ నేతలకు, మీరు చాలా కాలంగా రాజకీయంలో అనేక పదవులు అధిరోహించారు. మీకు భాషకు సంబంధించి, నేతల భాషకు సంబంధించి ఒకవైపు ప్రచారం అయితే ఇంకోవైపు భాష మీద కూడా చర్చ జరుగుతుంది. ఆ భాషకు సంబంధించి ఏం చెప్తారు సార్? ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్నారు, మాజీ ముఖ్యమంత్రి అనుకోండి, అసలు హోదాలు లేకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మేము అంటే గతంలో నేను వ్యక్తిగతంగా సరే కాంగ్రెస్ పార్టీలో కూడా గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు వాడినటువంటి భాషలు కూడా దిగజారిన భాష ఉండింది. కానీ నేను వ్యక్తిగతంగా నాన్నగారిని చూశాను. అసెంబ్లీలో గొడవ చేస్తుంటే కాంగ్రెస్ తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్, రామారావు గారు మాట్లాడుతుంటే కొంతమంది ఎమ్మెల్యేలు గొడవ చేస్తుంటే నాన్నగారు లేచి చెప్పింది ఏమిటంటే, ఈ విధంగా చేయడం సరైనటువంటిది కాదు. 6 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి నేషనల్ ఫ్రంట్కి ఆయన చైర్మన్గా ఉన్నాడు. వారికి సరైనటువంటి గౌరవం ఇచ్చి మాట్లాడాలని చెప్పి ముఖ్యమంత్రిగా, అంటే ఆ విలువలు ఎక్కడ, ఆ పద్ధతి ఎక్కడ? ఇప్పుడైతే బాజారు కన్నా అధ్వానంగా అయిపోయింది. ఏమిటి సోషల్ మీడియాలో చూస్తే రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఎన్ని మాట్లాడారు, ఎన్ని లాగుల మెడల ఇది మనం మేబీ సోషల్ మీడియాలో కూడా సెన్సార్ పెట్టేయాలి. అంటే సెన్సార్ బోర్డు కన్సార్ చేసినట్టు పిల్లల సమాజం పైన ఎలాంటి ప్రభావం పడుతుంది, యువత పైన ఎలాంటి ప్రభావం పడుతుంది,
వారికి వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారనేటువంటి నిర్లజ్జగా ఇలాంటి భాష ప్రయోగం చేస్తే ఆ, వాళ్ళకేం పర్వాలేదు. కానీ సరైనటువంటి మనం మంచి విలువలను స్థాపించేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు అధినేతగా ఉన్నటువంటి వారు ఈ దిగజారినటువంటి భాష మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇంకోవైపు బీజేపీ ఎంత మేరకు ప్రభావం చూపగలుగుతుంది మున్సిపల్ కార్పొరేషన్లో, ఏ మేరకు కూడా బీజేపీ విజయం సాధిస్తుంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్? కాంగ్రెస్ పైన ప్రజల్లో విరక్తి, నేను ఇప్పుడే మాట్లాడుతూ మైనారిటీస్ కూడా ఈరోజు కాంగ్రెస్ దాంట్లో బాగా ఆ, దేశ విద్రోహ శక్తులతో కూడా కలిసిపోయినటువంటి వాళ్ళతో కలిసి పనిచేసినటువంటి వారి ఐఎస్ఐ ఏజెంట్తో సంబంధాలు ఉన్నటువంటి వారికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక అవార్డుని ఇచ్చింది, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేటువంటిది. అబూ ఐమల్ అనేటువంటి వ్యక్తి, ఆయన ఎవరంటే షాడో సీఎం ఫహీమ్ ఖురేషీ, వాళ్ళిద్దరు చాలా సన్నిహితులైనటువంటి వారు. అన్ని ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఫహీమ్ ఖురేషీ గారి పైన కూడా ఉన్నాయి. అంటే ఈ రకంగా చేస్తూ పోతే ఎక్కడ పోతాము మనం? భూ కబ్జాలు, వక్ఫ్ బోర్డు సంబంధించి 75-80% భూములు కబ్జా అయిపోయాయని చెప్పి ఎంఐఎం వాళ్ళు అన్న తర్వాత అటువంటి దాన్ని మనం తిరిగి తీసుకోవాలని చెప్పి అసెంబ్లీ ప్రసంగాల వరకే, రెచ్చగొట్టేటువంటి వరకే, లబ్ధి చెందడానికే చేసినటువంటి మా ఉపన్యాసాలు తప్ప ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. అందరూ కూడా భూమి ఏ విధంగా కాజేయాలనేటువంటి దాంట్లోనే అందరూ ఆలోచనలో ఉన్నారు. ఇటువంటి వ్యక్తులు ప్రత్యేకంగా మైనారిటీలకు కూడా నేను అప్పీల్ చేశాను. బీజేపీ నరేంద్ర మోడీ గారు ఏ విధంగానైతే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అన్ని పథకాలలో ఎటువంటి అంటే ఎవరిపైన కూడా అందరికీ సమానంగా లాభాలు వచ్చేటట్టు, మతానికి, కులానికి ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా చేసినటువంటి, అందరికీ లాభం జరిగేటటువంటి విధంగా బీజేపీ పనిచేస్తుంది. బీజేపీకి ఓటు వేయాలని చెప్పి ప్రజలు స్పందిస్తారని చెప్పి నాకు విశ్వాసం. థ్యాంక్ యూ సార్. ఇది బీజేపీకి సంబంధించి ఎటువంటి కులమత భేదాలు లేకుండా అందరికీ సమానంగా కూడా ఒకవైపు సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూడా బీజేపీ తోడుంటుంది. కాబట్టి బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటేయాలి అని చెప్తున్నా. ఇంకో పక్క ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఏదైతే ఉందో దానికి క్విడ్ ప్రో లెక్కన, అంటే ఇద్దరు కలిసి కూడా దాని వెనకాల దాన్ని ఫైళ్లు దగ్ధం చేసినట్టు, తమకు అనుమానాలు ఉన్నాయి, ఇద్దరు కలిసి కుట్ర చేసినట్టున్నారని చెప్తూనే నేతలకు సంబంధించిన భాష ఏదైతే ఉందో భాష మరి దిగజారుతుంది. సోషల్ మీడియాలో సైతం కూడా సెన్సార్ పెట్టాల్సినటువంటి నిబంధన పెడితే అది యువతపై ప్రభావం చూపకుండా ఉంటుందని అటు మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. కెమెరామ్యాన్ మధుతో శ్రీధర్, RTV హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.